గుంటూరు జిల్లా మంగళగిరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రీతమ మంత్రివర్యులు యువనేత does not change the material that's in there. Suppose I fill it up with aerated drink. Does it play with it? The taste changes? No, it doesn't. You can hold it for 4 months. What's the price difference between a regular plastic and a constant? Regular plastic costs you like 3 rupees. That costs you 30 rupees. It's about currently 30. Because production is outside this kind of thing. Yeah, I understand. You have limited access. Get to you. And it's certified month of Good morning. సార్ 18 మన హై స్కూల్స్కి కాంపిటీషన్ కండక్ట్ చేస్తే 54 మెంబర్స్ మనకి స్టూడెంట్స్ ఇచ్చారు సార్. అలానే యాజ్ వెల్ యాజ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు సార్. ఒకసారి సార్ మీడియాలో అందరూ సైడ్కి వచ్చేసి రానా పాప మీదేదమ్మా నీదేదమ్మా మీ పేరేంటమ్మా? మార్పు ఎవరిలో రావాలి? మనలో రావాలి. కరెక్ట్. మన ఇంట్లో మనం చైతన్యం తీసుకురావాలి. మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాల్సింది మనం వాడిది ఏమున్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పొద్దున పూట చెత్త ఎత్తిన వస్తారు కార్మికులు వాళ్ళకి ఇద్దామని చైతన్యం తీసుకురావాలి. చెత్త వెళ్ళి రోడ్డు పైన పడదు కదా, మనం వేస్తే కదా రోడ్డు పైన పడేది. సో మనలో చైతన్యం తీసుకురావాలి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు రండి సార్. మీరు ఏ క్లాస్ అమ్మా? మీరు ప్రతిష్టాత్మకంగా శ్రీ నారా లోకేష్ గారికి గౌరవప్రదంగా స్వాగతం పలుకుతున్నాం. కస్టమర్ గారు చలో బైక్ శానిటేషన్ టూల్ కిట్ ఇచ్చారు. ఆ టూల్ కిట్ లో అన్ని ఉంటాయి. అంటే ఒక పాఠం నుంచి ఒక విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారు ఈరోజు సందేశం ఇష్టం జరిగింది. నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిజంగానే నాకు అదృష్టం ఉంది. కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరు ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిధులిమ్మంటే నాకన్నా స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిధులిస్తుంది. మీరు చూస్తే ఒక ఎస్సీఎల్ సంస్థ దాదాపు ₹1 కోటి ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో, బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తాం జరిగింది. ఇంకో పక్కన దిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్కి జీతాలు కూడా వాళ్ళు ఈరోజు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్లు ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్యన పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన
వసతులు వాళ్ళు చూసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. అందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, నాకు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి వేయబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త వెళ్ళి రోడ్డు పక్కన వెళ్ళు, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. డ్రైన్లు ఈరోజు మూసుకుపోయిందంటే దానికి కారణం మనం వేసిన చెత్త. సో ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి. ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఈరోజు అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. ఇది కేవలం అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి. తెలియకుండా ఎవరన్నా రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తి తిరిగి చెత్త బుట్టలు వేద్దాం, కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుపుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా చేద్దాం. ఈ కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి, కష్టపడాలి, మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరూ నేను తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి తీసుకుంటాను. జై హింద్.